ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హామీల అమలుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు. ఆయన ఆదేశాలతో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్పై అధికారుల స్థాయిలో కసరత్తు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందో అధికారులు వివరాలు సేకరిస్తున్నారని అంటున్నారు. ఇక ఆర్టీసీ బస్సులో నిత్యం ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు అనే దానిపై నివేదికను సిద్ధం చేశారని సమాచారం. తెలంగాణ తరహాలో ఆధార్ కార్డ్ కంపల్సరీ చేయాలా లేక మరేదైనా కండిషన్ పెట్టాలా అన్న దానిపై చర్చిస్తున్నారు. ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తే బస్సులో రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు కావాల్సి ఉంటుందని అధికారులకు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో లాగా ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు సూచించారని తెలుస్తోంది. ఇక చంద్రబాబు సారథ్యంలోని మంత్రి మండలి భేటీ తర్వాత ఫ్రీ బస్సు స్కీముపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి కల్పించేటటువంటి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యానికి సంబంధించి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నూతన ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసే ముందు చంద్రబాబు నాయుడు ఏదైతే మహిళలకి ఫ్రీ బస్ అనే ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకునే దిశగా పయనిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి గత రాత్రి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్రీ బస్ కు సంబంధించిన ఆ ఇబ్బందులతో పాటు ప్రథమంగా తర్వాత ఫ్రీ బస్ కు సంబంధించిన ఎటువంటి దానికి సంబంధించిన అవలంబించాల్సిన ఏమున్నాయో ప్రధానంగా వాటన్నిటిని కూడా తన ముందు ఉంచాలని చెప్పి తెలుస్తా ఉంది. ఢిల్లీ నుంచి నేరుగా ఏదైతే రామోజీరావు అంతిమయాత్రలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మరి కొద్దిసేపట్లో ఢిల్లీ పైన వస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం కూడా ఫస్ట్ ఏదైతే ఈ ఫ్రీ బస్ కు సంబంధించిన ఆ సాధ్యాసాధ్యాల మీద దృష్టి పెట్టదలుచుకున్నారు. మొదటగా ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత మొదటగా పెట్టే 2-3 ఫైళ్లలో ఆ ఫ్రీ బస్ ఒకటి కూడా పెట్టాలని కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఆ తెలంగాణలో ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు పథకానికి సంబంధించి ఆల్రెడీ ఆ పథకం అమల్లో ఉంది తెలంగాణలో. అలాగనే ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఆ పథకం అమలు పరిచే విధంగా చూసే ప్రయత్నాల్లో తెలంగాణలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఆర్టీసీకి ఎంత భారం పడుతుంది, మరలా ఆ భారాన్ని ఆర్టీసీ ఎలాగా అధిగమించాలన్న కోణంలో కూడా ముఖ్యంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులకి ఆ సిఎస్ కి ముఖ్యంగా సూచించినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారో ఆయనకి గత రాత్రి చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఈ ఫ్రీ బస్ కు సంబంధించి ఆటో వాళ్ళ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది, అలాంటి ప్రైవేట్ బస్సుల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడతా ఉందని ప్రధానంగా ఆలోచిస్తున్న ఆ పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఆంధ్రాలో ఫ్రీ బస్సుకు సంబంధించి అమలు పరిచిన నేపథ్యంలో ఆర్టీసీకి పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు గత కొంతకాలంగా చెబుతానే ఉన్నారు. దీనికి సంబంధించి ఫ్రీ బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ లో అమలుపరచడం సాధ్యమయ్యే పనేనా అని కూడా కొంతమంది దీని మీద ప్రధానంగా చర్చలు కూడా జరిపిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో దాన్ని అధిగమించి ఫ్రీ బస్సు ఉచితం ప్రవేశపెట్టడం అయితే 100% ఖచ్చితమని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలాగ సాధ్యాలు ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి, దీనికి సంబంధించి అన్ని కోట్ల రూపాయలని మళ్ళీ ఆర్టీసీ ఎలా అధిగమించాలి, ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోకుండా మరలా దానికి నిర్దిష్ట ఆదాయం ఎలా రాబట్టాలనే దాని మీద ప్రధానంగా దృష్టి సారించమని ఆదేశాలు జారీ చేసినట్టు. దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ కూడా ఆర్టీసీ ఉన్నత అధికారులు అందరూ కూడా సిఎస్ తో సమావేశం అవబోతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ స్టాండ్లు గానీ ఆర్టీసీకి సంబంధించిన స్థలాలలో గానీ ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఆదాయ వనరులు అన్నింటినీ కూడా రెట్టింపు చేసే దిశగా కూడా ఒక ప్రణాళిక రూపొందించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ ప్రణాళిక రూపొందించిన పక్షంలో ఫ్రీ బస్సు నడిపితే ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా నష్టాల బాట పయనిస్తామని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అనుభవజ్ఞుడు, ఇలాంటి వాటిల్లో క్షుణ్ణంగా ప్రతి అంశం కూడా ఆలోచించే వ్యక్తి. దానికి తగ్గట్టే ప్రధానంగా ఆదాయ వనరుల దృష్టితో పాటు ఫ్రీ బస్ అనే అంశాన్ని కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది. శివ,
అయితే నాగేశ్వరరావు, ఈ తెలంగాణలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆటో వాళ్ళ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చిందనేది మనం చూస్తాం. సో ఆ వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనుకోవాలి. ఖచ్చితంగా కూడా ఏ రకంగా చూసినా కూడా కొంత వారి నుంచి అయితే వ్యతిరేకత వస్తుంది కదా. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి చిన్న పట్టణాల్లో కూడా ఆటోల సంఖ్య విపరీతంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఉందో గుంటూరు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం లాంటి ఆ ప్రధాన మెట్రో ఎన్ని కార్పొరేషన్ కు సంబంధించింది. విశాఖపట్నం గాని, విజయవాడ గాని, గుంటూరు గాని, తిరుపతి గాని ఇవన్నీ కార్పొరేషన్ అన్న ప్రతి చాట కూడా మినిమం గత 10 సంవత్సరాల క్రితమే 10,000 ఆటోలు నడిచింది. ఇప్పుడు గుంటూరులో ప్రస్తుతం దాదాపుగా 15 నుంచి 18,000 ఆటోలు నడుస్తా ఉన్నాయి. అలాగే విజయవాడలో 20,000 ఆటోల దాకా నడుస్తున్న పరిస్థితి ఉంది. అలాగే విశాఖపట్నంలో కూడా 18,000కు పైన ఆటోలు నడుస్తున్న పరిస్థితి ఉంది. తిరుపతిలో కూడా ఇలాంటి దాదాపు 20,000 పైచిలకు కూడా దాటి ఉండొచ్చు అనేది ఒక అంచనా వస్తుంది. ఏదైతే గుంటూరు రిజిస్ట్రేషన్, విజయవాడ రిజిస్ట్రేషన్, విశాఖపట్నం రిజిస్ట్రేషన్ ఆధారంగా కూడా ఇప్పుడు మనం చెప్పిన లెక్కలన్నీ ఉన్నాయి. కానీ ఆ పక్క డిస్టిక్ లో ఆటోలు కొనుగోలు చేసి వచ్చి ఇంకా యువతల డిస్టిక్ లో నడుపుకునే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు నడిపే వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంటది. అయితే వీళ్ళందరికీ కూడా జీవనోపాధి ఖచ్చితంగా కుంటుపడుతుందని చెప్పుకోవచ్చు. ఒక రోజుకి మహిళలు బస్సులో ప్రయాణం చేస్తే 50 నుంచి 150 రూపాయల దాకా అవుతున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు 50 నుంచి 150 రూపాయలంటే ఒక మహిళకి ఎంత ఆదాయం మిగులుతుంది అంటే ఒక మహిళకి జీతం వచ్చేంత డబ్బులు కూడా ఈ ప్రయాణాల వల్ల మిగిలే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా అరగంట గంట లేట్ అయినా కానీ మహిళలు బస్సు ఎక్కే ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడుకు ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఆటో వాళ్ళకి దాదాపు లక్షల్లోనే ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా జీవనోపాధిని ఎలా మెరుగుపరచాలి, వాళ్ళకి సంబంధించిన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకి అమ్మఒడి పథకం లాంటిది ప్రవేశపెట్టారు. వారికి కూడా సంవత్సరానికి 15,000 నుంచి 20,000 దాకా అమౌంట్ వేసిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆటో వాళ్ళకి సంబంధించి కూడా ఏమి చేయాలి అన్న కోణంలో కూడా ప్రధానంగా ఆలోచిస్తున్నారు. ఆటో వాళ్ళతో పాటు ఆ సిటీ బస్సులు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ప్రధానంగా సిటీ బస్సుల వ్యవస్థ పెద్ద ఎత్తున నడుస్తుంది. దీనికి సంబంధించి కూడా గుంటూరు గాని, విజయవాడ గాని, విశాఖపట్నం లాంటి ప్రాంతాలలో టీడీపీ నాయకులే ఈ ప్రైవేటు బస్సులో ఎక్కువ నడుపుతున్న నేపథ్యంలో ఈ సమస్యను ఎలా అధిగమిస్తారనేది కూడా ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది శివ.